ఈరోజు కావలిపట్నం 35వ వార్డులో ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా ఆయనే స్వయంగా ఇళ్ళకెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి 35వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి వారిని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు సంబంధిత అధికారులను కూడా వెంట పెట్టుకొని వచ్చి ఏదైనా విద్యుత్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే వార్డులో తిరుగుతున్నారు. ఈరోజు చూడండి, వార్డులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు తమ ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ సమస్యలు కానీ, ఏదైనా వాటర్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఏదైనా కరెంట్ సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, అలాగే ఏదున్నా కూడా అధికారులను వెంట పెట్టుకొని ఈరోజు వారు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యను అడిగి తెలుసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడే ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నారు వార్డులో. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్య అడిగి తెలుసుకుంటున్నారు, ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఎమ్మెల్యేగా నా కర్తవ్యం. ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఓట్లేశారు. ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానని, వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని నమ్మకంతో నాకు ఓట్లేశారు. ఈరోజు నా కర్తవ్యం ప్రజలకు కావాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించడం నా బాధ్యత. అందుకనే మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరాల్లో మొట్టమొదటిగా మున్సిపాలిటీకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, లేదా సిమెంట్ రోడ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటే వాళ్ళ సమస్యల్ని మనం త్వరితగతిన పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం కూడా చుట్టడం జరిగింది. అమ్మా నమస్కారం తల్లి. ఏంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు వస్తాయి. కరెంటు ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, రోడ్డు బాగుంది, డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారా? అన్ని ఇబ్బందులు ఏమి లేవు కదా? ఓకే అమ్మా, సంతోషం. ఇలా సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం కూడా చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది మొట్టమొదటి రోజు ప్రోగ్రాము కాబట్టి ఈరోజు లాంఛనంగా బిగిన్ చేయడం జరిగింది. ఇలా 40 వార్డులు కూడా సందర్శిస్తాం. అక్కడ ఒక్కొక్క వార్డుకి 10 లక్షల రూపాయలు ఈరోజు నిధులు కూడా మేము తీసుకొనే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకున్న వెంటనే సత్వరంగా వాటిని పరిష్కరించే దిశలో నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరుగుతుంది. ఇది చెప్పే ప్రభుత్వం కాదు, చేసే ప్రభుత్వం ఇది. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికి ఆయన నాయకత్వంలో మేము ఈరోజు అందరం కూడా పనిచేస్తున్నాం. ఆయన సూచనల మేరకు ఇంటింటికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడం కూడా జరిగింది. సార్, ఈరోజు ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చి ఉన్నాయి సార్? ఈరోజు తిరిగారు కదా ఫస్ట్ టైము, ఈరోజు ఏ సమస్యలు వచ్చాయి? ముఖ్యంగా ఇక్కడంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులు నివసించేటువంటి ప్రాంతము. ఇక్కడ అందరూ కూడా డ్రైనేజీల్లో కొన్ని దిక్కల ప్రాంతాల్లో ఇబ్బందులుగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు కొన్ని దిక్కలు నాసిరకంగా వేసినందువల్ల చాలా దిక్కల డ్యామేజ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము పరిష్కరిస్తామని కూడా చెప్పాం. ముఖ్యంగా ఇంకా కూడా పేదవాళ్ళకి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది. చనిపోయినటువంటి వాడికి డెత్ పెన్షన్లు రావాలి. అదేవిధంగా చాలామందికి రేషన్ కార్డులో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఈరోజు హక్కుదారులైన పేదవాళ్ళు అన్ని విధాలు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి తొందరలోనే కొత్త కాలనీలు, కొత్త అన్నీ కూడా పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి ఈరోజు ప్రభుత్వం సంసిద్ధమైంది. కాబట్టి రేషన్ కార్డులు కూడా రెగ్యులర్ చేసేటువంటి కార్యక్రమం కూడా తొందరలోనే జరగబోతుంది. ఇవన్నీ జరిగిన నాడు వీళ్ళందరి సమస్యలు కూడా పరిష్కరిస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కొన్ని దిక్కుల డ్రైనేజీలు, కొన్ని దిక్కుల నీళ్ళ సమస్య, కొన్ని దిక్కుల సిమెంట్ రోడ్డు సమస్యలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతానికి ఆల్రెడీ వైకుంఠపురంలో అప్లాండ్ ఏరియాలకి డ్రింకింగ్ వాటర్ రావడం లేదు. లో లెవెల్ ఏరియాకే వాటర్ వస్తుంది. అప్లాండ్కి నీళ్ళు ఎక్కడ కారణాల వల్ల చాలా దిక్కుల ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతుంటే అనవసరంగా ప్రభుత్వం యొక్క డబ్బు దుర్వినియోగం జరుగుతుందనే ఉద్దేశంతో 23 లక్షల రూపాయలకు పెట్టి ఈరోజు అప్లాండ్ ఏరియాలో కూడా వాటర్ పైప్ లైన్ వేసేదానికి టెండర్లు కూడా పిలిచాం. టెండర్లు కూడా ఈరోజు వేరే వాళ్ళకి రావడం జరిగింది. అతి తొందరలోనే వర్క్ని బిగిన్ చేసి వితిన్ 2 monthsలో కూడా వాళ్ళందరూ కూడా ఎండాకాలం వచ్చేటానికి ఇళ్ల ముందు డ్రమ్ములు లేకుండా, ఇళ్ల ముందు బిందెలతో నీళ్లు తెచ్చుకునే అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ తీసుకోమంటున్నాం. మున్సిపాలిటీ వారు సొంత డబ్బులతో రోడ్డు మీద ట్యాపులు వేస్తారు. ఎవరైనా ఇంట్లో ట్యాప్ కావాలంటే మున్సిపాలిటీకి అమౌంట్ చెల్లించి సొంత ట్యాపులు ఇళ్ళకి కూడా పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా ప్రజలను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి
కాబట్టి మీరు ప్రజలు మీరు ఈ పథకాలన్నింటినీ కూడా వాడుకోండి అని చెప్పి సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ వైకుంఠపురం వాసుల యొక్క దీర్ఘకాలిక సమస్య దాదాపు 16 సంవత్సరాల నుంచి వైకుంఠపురం బ్రిడ్జిగానే మిగిలిపోయింది, కలగానే మిగిలిపోయింది. కాబట్టి ప్రజలందరూ హృదయాల్లోనూ బ్రిడ్జి అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. మొన్నటి రోజున మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకురావడం, దాన్ని ఓవర్ బ్రిడ్జిని రద్దు చేసి అండర్ పాస్ కూడా మంత్రివర్యులు అందరు ప్రజా సమక్షంలోనే ఆయన కూడా హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. తొందరలోనే అది అండర్ పాస్కి నోచుకుంటే ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎవరు కూడా బ్రిడ్జి మీద ఎక్కి కిలోమీటర్ పొడవు నడిచి ముస్లిం ముత్తక అందరూ కూడా ఇబ్బంది లేకుండా అండర్ పాస్లో జర్నీ చేసే విధంగా కూడా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. వైకుంఠపురం కావలి పట్టణంలో ఒక దానికి నోచుకుంది, అంటే ఇబ్బందులకి నోచుకుంది. ఇక్కడున్న గత పాలకుల వైఫల్యం వల్ల, గుప్తాధిపత్యంలో పెట్టుకున్నటువంటి వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తున్నాం, రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద మేము ముందుకు వచ్చి అందరూ కలిసి రండి అని చెప్పి ఈ ప్రజానికాన్ని కూడా కోరుతూ ఉన్నాం. సార్, ఈ ప్రోగ్రాము ఇక్కడ టౌన్లోనే కొనసాగుతుంది, రూరల్ ప్రాంతాల్లో కూడా ఇదే ప్రోగ్రాం కొనసాగిస్తారు. గ్రామాలు జనరల్గా ప్రజా సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. పట్టణంలో కంజెస్టెడ్గా ఏరియాలు ఉంటాయి కాబట్టి నిద్రలేసే శానిటేషను, ఎలక్ట్రికల్ విద్యుత్ దీపాలు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, ఇవి రోజు పర్యవేక్షించాల్సినటువంటి భాగం. అందుకనే మొట్టమొదటి దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివిధ గ్రామాల్లో కూడా సందర్శించడం కూడా జరుగుతుంది. అలాగే కావలి పట్టణంలో ఏ సమస్య ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి సంబంధిత అధికారులతో ఈరోజు ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే ప్రోగ్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అయితే ముందుకెళ్తుంది. ఇదే 40 వార్డుల్లో కూడా ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి వాటి సమస్యలు తెలుసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు. కెమెరా పర్సన్ హరీష్తో మధు, CMD న్యూస్, వైకుంఠపురం నుండి.